దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సర్వోన్నతుని కృప అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని మాటలు ఆలకిస్తున్నా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానం 130వ కీర్తన 7వ వచనం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. చాలాసార్లు ఈ లోకంలో ఉన్న మనుషుల మీద ఆశ పెట్టుకొనిచుంటాం. మనకున్నటువంటి డబ్బు మీద, మనకున్నటువంటి ఉద్యోగాల మీద, వ్యాపారాల మీద బాగా ఆశ పెట్టుకుంటాం. నేను ఇంత పెట్టుబడి పెట్టాను కదా, నాకు ఇంత లాభం వస్తుందని అనుకుంటూ ఉంటాం. మనుషులు ఉన్నారు కదా, మనకి మేలు చేస్తారని అనుకుంటాం. కండబలాన్ని, అండబలాన్ని చూసి ఆనందపడుతూ ఉంటాం. నేటి దినాల్లో చాలా మంది జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. వారి చదువులు, వారి ఉద్యోగాలు, వారి జ్ఞానము, వారి టాలెంట్, వారి బంధుమిత్రులు, వారికి ఉన్నటువంటి ఆస్తుపాస్తులు వారిని నట్టింట ముంచేస్తున్నాయి. వారికి నిజంగా సహాయము చేయాల్సి వచ్చినప్పుడు అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతున్నాయి. అయితే బైబిల్ చెబుతుంది, యెహోవా మీద ఆశ పెట్టుకో, ఆయన యొద్ద కృప దొరుకుతుంది. యెహోవా ఎవరు? భూమికి ఆకాశానికి దేవుడై ఉన్నాడు. ఈ లోకాన్ని కలుగజేసిన సృష్టికర్త ఆయన. నువ్వు ఆయన మీద ఆశ పెట్టుకుంటే ఆయన నీ ఆశను వమ్ము చేసే దేవుడు కాదు. ఆశ పెట్టుకోవడం అంటే నమ్మిక పెట్టుకోవడం. నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. నీ కుటుంబ జీవితంలో, నీ ఆరోగ్య విషయంలో, నీ జీవిత విషయంలో, నీ మార్గంలో నీకు తోడుగా ఉంటాడు. ప్రస్తుతం నీవు ఏ బాధలో ఉన్నావో తీసుకొచ్చి ఆయన సన్నిధిలో అప్పగించు. సంతోషాన్ని, సమాధానాన్ని ఆయన ఇస్తాడు. క్షేమాన్ని నీకు ఇస్తాడు. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన ఉంది, విడుదల ఉంది. నీకున్న ప్రతి సమస్యకి విడుదల ఉంది. నీకున్న ప్రతి రోగానికి ఆయన దగ్గర మందు ఉంది. నువ్వు పడుతున్న వేదనలకు ఆయన దగ్గర పరిష్కారం ఉంది. నమ్ముకుంటావా ఆయనను? ఆయన దగ్గరకు వచ్చి ఎంతో మంది ఆదరణ పొందారు. ఎంతో దుఃఖంలో, వేదనలో, ఆశలన్నీ అడియాసలు అయిపోయిన వారు ఎంతో మంది ప్రభు దగ్గరకు వచ్చి వారు ఆశలు చిగురింప చేసుకున్నారు. బైబిల్ గ్రంథంలోనే కాదు, ఈ రోజు వరకు చరిత్రలో కొన్ని కోట్ల మంది, అనేక మంది ప్రజలు ప్రభు యొద్దకు వచ్చి ఎంతో ఆదరణ పొందుతున్నారు. నువ్వు కూడా పొందుకుని ఆయన యొద్దకు వస్తే నిశ్చయంగా ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో స్థిరపరుస్తారు. ఎవరి నిమిత్తమో నువ్వు ఆలోచించుకొని నీ ఆత్మీయ జీవితాన్ని, దేవునికి నీకును ఉన్న అనుబంధాన్ని వేరు చేసుకోకుండా ఆయనను ఆరాధించగలిగితే, నీకు నువ్వుగానే దేవుణ్ణి అంగీకరించి ఆయన ప్రేమించి ఆయనను ఆరాధించగలిగితే నిశ్చయముగా ఈ రోజు నీకు ఒక గొప్ప కార్యాన్ని నెరవేరుస్తారు. ఇదే దేవుని యొక్క వాక్కు. నిశ్చయముగా దేవుని కార్యాలు నువ్వు చూచుదువు కాక. ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, దయగలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ దినము మీరు ఏర్పాటు చేసిన ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని ఆలకిస్తున్నారో, వింటున్నారో, ప్రతి ఒక్కరి జీవితంలో నూతనమైనటువంటి కార్యాలు మీరు ఏర్పాటు చేసి ఈ వాగ్దాన ఫలితం వారు పొందుకునేటట్లుగా గొప్ప కార్యాన్ని మీరు నెరవేర్చమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.